మనం సంపాదించినప్పుడే కదా మగవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడితే ₹1 మన ఇంట్లోకి వస్తుందని మనం సంపాదించినప్పుడు మనకు అర్థమవుతుంది. రోజు మా సాయికి ఫేర్వెల్ పార్టీ అనమాట, అందుకే నీట్గా రెడీ అయ్యాడు. పాపం డ్రెస్ కొనుక్కుందాం అయితే చూసాడు. ఇక మా పరిస్థితి చూసి గమ్మైపోయాడు. ఉన్నదే వేసుకుంటాలే మమ్మీ, ఏం అవసరం లేదు, మళ్ళీ దానికి 1500 2000 ఎందుకు అనేది అన్నాడు పాపం మా సాయి. సరేలేండి, ముందుగా నా ఇంటరాక్షన్ అయితే ఇవ్వాలి కదా మీకు, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారని, బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ మనం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు లైక్ ఇచ్చిన తర్వాత హైప్ పాయింట్లు అయితే వేయండి అబ్బా కంపల్సరిగా. ఎందుకంటే కొంచెం మనలాగా ఇంట్లో బాధపడేటోళ్ళు, హౌస్ వైఫ్స్ ఎవరన్నా భర్త మీద ఆధారపడకుండా ₹1 సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంచెం నా మోటివేషన్గా ఉంటాయి మాటలు అయితే నా వీడియో రికమెండ్ అవుతుంది. కొంచెం హై పాయింట్లు కూడా వేయండి అబ్బా. లైక్ కొట్టడం అంటే కంపల్సరీగా మర్చిపోవద్దు. ఇది చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే, మనం సంపాదించేటప్పుడే మగవాళ్ళ కష్టం విలువ మనకు తెలిసి తప్ప నిజంగా అసలుకి, లేకుంటే మనకి రూపాయి విలువ అస్సలకి తెలియదు, నిజంగా తెలియదు. అమ్మగారింట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న తెచ్చిపెడితే హ్యాపీగా తింటాం ఉంటాం. ఇక పెళ్ళైనాక భర్త సంపాదిస్తున్నాడు, సరే తెచ్చి పెడుతున్నాడు, హ్యాపీగా ఉంటాం. కానీ ₹1 మనం సంపాదించిన రోజే తెలిసిద్ది ఎంత కష్టపడితే రూపాయి ఇంట్లోకి వస్తుంది. మన నోట్లోకి 5000 పోతున్నాయని మనం అప్పుడు మనకు తెలిసిద్ది అనమాట. ఎందుకంటే ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి తర్వాత కొంచెం యూట్యూబ్ ఇన్కమ్ కూడా ఎప్పటికో 2 నెలలకో 3 నెలలకో పడుతుందని మళ్ళీ నేను వచ్చేసి ఈ యాప్స్ ఉండే కదా, మీషో యాప్స్, ఫ్లిప్కార్ట్ యాప్స్, వాటి మీద అయితే ఇట్లా రివ్యూ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. కొంచెం పర్వాలేదు అబ్బా, నాకైతే మటుకు మంచిగానే అనిపిస్తుంది ఇట్లా రివ్యూ చేయడం మటుకు. నేనైతే ₹1 అయితే చూస్తున్నాను. అప్పుడైనా సరే నాకు రూపాయి విలువ బాగా తెలుసు. ₹1 ఖర్చు పెట్టాలంటే ఎన్ని ఆలోచిస్తానో. నేను మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెద్ద ఖర్చుదాన్ని అయితే కాదు. మళ్ళీ మా నాన్న జాబ్ రైల్వే జాబ్ అనమాట. అయినా కూడా సరే ఇష్టానికి ఖర్చు పెట్టడం చేయడం అంటూ ఏమి లేదు. అదే అలవాటు పెళ్ళైనాక కూడా వచ్చింది. ఆ అలవాటు ఇంట్లో మా నాన్న జాబ్ చేసేస్తున్నాను, మెట్టింట్లో మా వారు కూలి పని చేస్తాడు. నాకు అలవాటుగా నా రోజు లేకుండా ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏందని ఒక్కోసారి నా మీద నాకే కొంచెం అప్సెట్ అనిపిస్తుంది అనమాట. నేను అప్పుడు మంచిగా అట్లా ఉండబట్టే కదా ఈరోజు మా వారు కూలి పని చేసి ఆయననే సరే ₹1 ఖర్చు కాకుండా ఇక్కడ ఆయన తెచ్చిన దాంతో సర్దుకుంటున్నామని. అసలు మ్యాటర్కి అయితే వచ్చేద్దాం. ఏవేవో మాట్లాడుకుంటున్నాం కదా, ఇవన్నీ అయితే మీషోలో తెప్పించాను అనమాట. 2 రోజులు ఈ పార్సిల్స్ అనమాట. అబ్బా ముందు రోజు అయితే అసలుకి వీడియోలే తీయలేదు, ఎట్టనో అనిపించింది మైండ్ అంతా. ఇక ఏదైనా వీడియో తీసుకుంటా, ఇట్లా రివ్యూ ఇచ్చుకుంటా, ఏ ఒకటి యూట్యూబ్ వీడియోలో, ఇన్స్టా వీడియోలు అంటే ఇవేలేండి. ఇక మీషో, ఫ్లిప్కార్ట్ ఇవి చేసుకుంటా ఉంటే నాకు రోజు మంచిగా అనిపిస్తుంది. ఏది లేనప్పుడు మటుకు రోజు అంతా ఎట్టని అనిపిస్తుంది. నిన్న 3 వచ్చినాయి లేండి. 3 వస్తే ఇక 3 కదా, ఇక ఎందుకులే మళ్ళీ రేపు ఎన్నో కొన్ని వస్తాయి కదా అని అయితే గమ్ముగా ఉన్నాను. ఇక ఈ రోజు అయితే ఇంకో 2 ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక 5 కలిపి ఒకటిసారి అయితే చేసాను అనమాట. చేసేసి అన్నీ అయితే రివ్యూ ఇచ్చేసిన అనమాట. ఇవన్నీ మీషో యాప్ అనమాట. అన్ని రివ్యూ ఇచ్చేసి అన్ని సర్దుతున్నాను అనమాట. దాంట్లో మనం ఎట్లా మన దగ్గరికి పార్సిల్ వచ్చిందో మనం అట్లనే ఇవ్వాలి కదండి. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ ఏమన్నా అవుతుందేమోనని ఎట్లా పాలసీలు ఇచ్చిందో నేను నీట్గా అట్టాన్ని సర్దిస్తాను అనమాట. అసలు అన్నీ కూడా అసలుకి నిజంగా మీషో యాప్లో ఇంత మంచిగా వస్తాయని నేను నిజంగా అస్సలు కళ్ళలో కూడా అనుకోలేదు. అంతకుముందు మీషో యాప్ ఏమన్నా బుక్ చేస్తుంటే ఎట్లనో వచ్చేటి, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మంచిగా వస్తున్నాయి, అసలుకి ఎంత డెవలప్మెంట్ అయింది, ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది మీషో అని. నాకైతే మన నిజంగా అసలుకి ఇప్పుడు వచ్చే ప్రొడక్ట్స్ని నిజంగా నేనే అసలు ఆశ్చర్యపోతున్నాను. మీకు కావాలంటే నా ఇన్స్టాకి పోయి, నేను ఇన్స్టాలో అన్ని మీషో అన్ని పెట్టున్నాను చూడండి. నేను యూట్యూబ్లో అయితే పెట్టనండి అసలుకి. ఇప్పుడు వీటి లింకులు కూడా నేను ఇవ్వను. మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను పైన, అక్కడి నుంచి క్లిక్ చేసి బై చేసుకోండి. వీడియో మీద ట్యాగ్ చేస్తాను కానీ లింకులు అయితే ఇవ్వను. మళ్ళీ ఏమన్నా గైడ్ లైన్ అట్లాంటి పడుతుంటాయి, అందుకని ఎందుకు వచ్చిన బాధ. అందుకని మీకు వీటి లింక్ కంపల్సరీ కావాలంటే మటుకు ఇవే కావాలంటే ఇన్స్టాకు పోయి మంచిగా నా ఛానల్లో నా దీంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ది సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తారంటే వెళ్ళిపోతారు. అన్నీ అక్కడ లింక్ అడిగారంటే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. చేసుకోండి అబ్బా, ఖాళీగా ఉండకుండా. ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉన్నా చాలు, మీకు యూట్యూబే ఉండాల్సిన అవసరం లేదు. నేను చక్కగా ఇంట్లో ఉంటానే, ఇంట్లో పనులు చేసుకుంటానే హ్యాపీగా ఈ రివ్యూస్ ఇచ్చుకోవచ్చు అబ్బా. హ్యాపీగా ₹1 వస్తుంది మంచిగా మీకు. మనం బయటకు వెళ్ళే పని లేదు అసలుకి. మనం చక్కగా ఇంట్లోనే ఉంటాము, ఏదైనా బుక్ చేసుకుంటాము, కొరియర్ బాయ్ తీసుకొచ్చి ఇస్తాడు,
ఇస్తాడు, కొరియర్ బాయ్ తీసుకుని పోతాడు. మనకి ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా మీరు చక్కగా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండకుండా ఇన్స్టాగ్రామ్ ఒక్కటైతే మీరు క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ని క్రియేట్ చేసుకొని మీకు తెలియని మీ పిల్లల చేత క్రియేట్ చేయించుకోండి. కొంచెం అంటే తెలియని వాళ్ళు అదొక్కటి ఉంటే చాలబ్బా, మంచిగా రివ్యూస్ ఇచ్చుకుంటా ₹1 సంపాదించుకోవచ్చు. భర్త మీదనే ఆధారపడాలంటే ఎట్లయినా ఈ రోజుల్లో ఏం జాబులు ఏమి పనులు చెప్పండి. పాపం ఒకరోజు పోతే ఒకరోజు ఖాళీగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో ఎంత ఇబ్బంది అవుతుంది. మనం కూడా ₹1 సంపాదించుకుంటే మన అవసరాలకు కానీ మన పిల్లల అవసరాలకు కానీ ₹1 మనం కూడా సంపాదించినట్టు ఉంటుంది. మన అవసరానికి మనం ఖర్చు పెట్టుకున్నట్టు ఉంటుంది, హస్బెండ్ అడగకుండా. అవునా కదా, మీరే చెప్పండి. ఇవాళైతే టమాటా పచ్చడి, వంకాయ ఫ్రై, మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను. ఇక నా ఎండాకాలం కదా, ఇవైతే తినాలనిపిస్తుంది. ఇంక ఏ కూరలు కూడా తినబుద్ధి కాదబ్బా. ఇట్లాంటి పచ్చళ్ళు, మజ్జిగ పులుసు ఇవైతే తినాలనిపిస్తుంది. అందుకనైతే టమాటా పచ్చడి చేసి, వంకాయ ఫ్రై చేసి, ఆ మజ్జిగ పులుసు అయితే చేశాను. అంటే పులుసు అంటే మళ్ళీ తాలింపు అనుకునేవారు కాదు, అది వచ్చేసి ఏమంటారబ్బా, అదే ఉల్లిపాయలు, కొత్తిమీర అవి కట్ చేసేసాను అనమాట. అంతే బాగుంటుంది అసలుకి. ఎండాకాలం కదా, అట్లానే బాగుంటుంది. గట్టి పెరుగు కూడా తినద్దు, వాతం చేస్తుంది. అందుకనైతే ఈ రోజుకి ఈ వంట అయితే చేసిన అనమాట. టమాటా పచ్చడి, వంకాయ ఫ్రై, మజ్జిగ పులుసు. పెద్ద ప్రాసెస్ ఏముందిలేండి, నార్మల్ చేసినట్టు చేశాను, అందరు చేసినట్టు. నేను అందుకే ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, పెట్టంగానే అరే రివ్యూ ఇయ్యంగానే, వీడియో పెట్టంగానే మనకి వ్యూస్ రాలేదే, అరే మనకి డబ్బులు పడిపోలేదని చాలా మంది అనుకుంటారు. ఫస్ట్లో అంతే ఉంటుందిలేండి. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి చాలా ఒక 2 సంవత్సరాలు అయిందో 3 సంవత్సరాలు అయిందో. అయితే నేను ఇప్పుడు ఈ మధ్యనే ఇవన్నీ రివ్యూ ఇవ్వడం అవన్నీ అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ మధ్యనే ఫస్ట్ నా వీడియోలకు కూడా రివ్యూస్ ఇచ్చిన వీడియోలకి, మీషో వీడియోలకి పెద్దగా వ్యూస్ లేవు, పెద్దగా లింక్స్ లేవు, కామెంట్లు ఏం లేవు. తర్వాత ఏంటంటే మంచి యూనిక్గా ఉండే ప్రోడక్ట్ తీసుకోవాలి. అది బాగుంటేనే మీరు రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మన ద్వారా కొనుక్కున్న వాళ్ళు బాగలేకపోతే మనల్ని తిట్టుకుంటారు. అందుకని అది నేను చాలా అట్లానే రిటర్న్ పెట్టినవి కూడా ఉంటాయి ప్రొడక్ట్స్. ఇక నా పెట్టిన బుక్ చేసినవన్నీ నేను అయితే చూపించలేదు. చాలా వరకు అయితే రిటర్న్ పెట్టేశాను, నాకే నచ్చక. ఎందుకంటే మళ్ళీ పాపం ఆ సెల్లార్లు నష్టపోకూడదు కదా. ఇది బాగాలేదండి, ఇది బాగాలేదండి అని మనం అన్నాం అనుకోండి, పాపం వాళ్ళు సేల్ చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని అది కూడా చెప్పొద్దు. మంచిగా ఉండేటి మనం రివ్యూ ఇచ్చుకొని రిటర్న్ పెట్టేసుకుంటే అయిపోద్ది. ఈ ట్రౌజర్స్ అయితే మటుకు నిజంగా సూపర్ ఉన్నాయి అబ్బా. నేను వేసుకొని ఒక ట్రౌజర్ వేసుకున్నాను. కావాలంటే మీకు వీడియోలో యాడ్ చేస్తాను, కావాలంటే కొద్దిగా క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఎంత బాగుంది ట్రౌజర్స్ మటుకు, చాలా బాగుంటాయి. 4 కాంబో వచ్చినాయి, చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఇవన్నీ మీకు వీడియో మీద ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఫస్ట్లో చూపించాను చూడండి, బెడ్షీట్ ఒకటి, డోర్ కర్టన్స్ ఒకటి, ఎంత బాగున్నాయి అంటే. మళ్ళీ దీంట్లోనే ఆ చక్కటి బౌల్స్ వచ్చినాయి, మీకు చూపించే ఉంటాను నేను. ఆ వుడెన్ బౌల్స్ చాలా బాగున్నాయి అబ్బా. ఇప్పుడు వచ్చేది సమ్మరే కదా, సమ్మరే లేండి. ఇంకా అది ఐస్ క్రీమ్ వేసుకొనికి పిల్లలకి స్పూన్ ఇచ్చాడు, ట్రే, బౌల్స్, స్పూను మొత్తం కాంబో ఇచ్చాడు అనమాట. చాలా బాగుండే అబ్బా. మీకు అందుకని లింకు డైరెక్ట్ ఈ లింకే కావాలంటే ఇన్స్టాగ్రామ్కి అయితే పోండి. మీకు ఇక్కడి నుంచి కావాలంటే మటుకు నేను వీడియో మీద ట్యాగ్ చేస్తాను. లింక్ అయితే ఇవ్వను, లింక్ అయితే అడగద్దు, అసలు లింక్ అయితే ఇవ్వను అనమాట యూట్యూబ్లో. అలా వచ్చేసి ఫాల్స్లు కూడా తెప్పించిన అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య రిబ్బన్ ఫాల్స్ దొరుకుతున్నాయి అబ్బా. అసలుకి పెద్ద ఫాల్స్ దొరకట్లేదు. ఇప్పుడు మనం పట్టు చీరలకి పెద్ద అంచులు ఉంటున్నాయి కదా, 2 డబ్బాలు వేసుకోవాల్సి వస్తుంది. అందుకని మంచిగా మీషోలో తక్కువ రేట్లో అన్ని కలర్స్ వచ్చేసినాయి మొత్తం. అందుకే సెట్ తెప్పించేశాను. ఎవరన్నా మంచిగా వీళ్ళు టైలరింగ్ వాళ్ళు కొనుక్కోండి అని చక్క తక్కువ రేట్లో వచ్చేస్తున్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయండి, చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా మంచిగా పెద్దగా వచ్చినాయి అనమాట, చాలా పెద్దగా. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చూపించేటి అయ్యాయి అనమాట ఫాల్స్లు. చాలా బాగుండే, క్వాలిటీ మటుకు బాగుండే, అన్ని కలర్స్ ఉండే. ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళైతే తీసుకోండి. ఒకవేళ చూస్తే ఫుల్ వీడియో చూస్తే చాలా బాగుండే అన్ని. కావాలంటే వీడియో మీద ట్యాగ్ చేస్తాను, అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఇక ఉంటా అయితే ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా, బై.